చూడండి, నెక్స్ట్ మన ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకున్నాం కదా. సో ఆ రెండు టాపిక్స్ ఇక్కడ చాలా ఎక్కువ హెల్ప్ అవుతాయండి ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ లోని. ఎక్కువగా వెయిటేజ్ ఉన్న చాప్టర్, ప్రతి ఎగ్జామ్ లో మినిమం 10 అండి. మరి బ్యాంకింగ్ లో అయితే మెజారిటీ 20 క్వశ్చన్స్ వరకు అడుగుతారు ఈ టాపిక్ నుంచి. అరౌండ్ 20 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచే వస్తాయి అన్నమాట బ్యాంక్ ఎగ్జామ్స్ వాటిలోనైతే. అలాగే మేనేజ్మెంట్ ఎగ్జామ్స్ లో అయితే అన్నింట్లో మినిమం 10 క్వశ్చన్స్ ఉంటాయి. అదే మ్యాట్, క్యాట్ లాంటి ఎగ్జామ్స్ లో అయితే ఇంకా మాక్సిమం ఒక సెక్షన్. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కంప్లీట్ గా ఒక సెక్షన్ అన్నమాట. సో ప్రతి ఎగ్జామ్ కి ఇది ఇంపార్టెంటే. కాకపోతే మీరు రాసే ఎగ్జామ్ లో ఎక్కువ వెయిటేజ్ ఉంది అంటే, మీరు రెగ్యులర్ గా అంటే మినిమం 20 మార్క్స్ ప్లస్ వెయిటేజ్ ఉంది అంటే ఖచ్చితంగా ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రతిరోజు చేస్తూ ఉండాలండి. ఇది అయిపోవడం అంటూ ఉండదు ఈ టాపిక్. నేను జస్ట్ ఒక ఐడియా కోసం ఏంటేంటి ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాం. కానీ మీరు రాసే ఎగ్జామ్ లో మోర్ దెన్ 20 మార్క్స్ ఉంది అంటే ప్రతిరోజు డిఐ చేయాలండి. అసలు అది మీకు రెగ్యులర్ అయిపోవాలన్నమాట. సో ప్రతిరోజు చేస్తేనే మీరు ఈ టాపిక్ నుంచి ఏవైనా క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. ఎవ్రీడే చేయాలండి డేటా ఇంటర్ప్రిటేషన్. మీరు ఎవ్రీడే డేటా ఇంటర్ప్రిటేషన్ చేస్తేనే, ఇప్పుడు 10 మార్క్స్ ఉన్నవాడికి 10 మార్క్సే వస్తాయి అనుకోండి మీ ఎగ్జామినేషన్ లో. ఆ 10 మార్క్స్ ఉన్న ఎగ్జామ్స్ కి నేను చెప్పేది సరిపోద్దండి. అంతకు మించి మీరు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు 10 మార్క్స్ ఉన్న ఎగ్జామ్ కి అయితే. సో 10 మార్క్స్ ఉన్న ఎగ్జామ్ కి అయితే నేను ఏం చెప్తున్నానో అది ఆల్మోస్ట్ ఆల్ సఫిషియంట్. ఇంకా అంతకు మించి మీరు కూడా ఎక్కువ వర్క్ చేయవలసిన అవసరం ఉండదు. ఏవో ఎగ్జామ్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. కానీ మోర్ దెన్ 20 మార్క్స్ ఉంది మీ ఎగ్జామ్ లోని అంటే, ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, మేనేజ్మెంట్ ఎంబీఏ ఎగ్జామ్స్ అండి, మ్యాట్ క్యాట్ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. మ్యాట్ ఎగ్జామ్ లోని, క్యాట్ ఎగ్జామ్ లో డిఐ అనేది ఒక సెక్షన్ అండి. మ్యాట్ ఎగ్జామ్ లో కూడా డిఐ అనేది ఒక సెక్షన్. అలాగే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లోని మీకు మినిమం 20 మార్క్స్ ఈ సెక్షన్ నుంచే వస్తాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ కూడా మనకి బ్యాంకింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇమీడియట్ గా. ఇప్పుడు ఆల్రెడీ మీకు క్యాలెండర్ ఒకటి ఉంది, నేను వీలుంటే గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మొత్తం అంటే కంటిన్యూగా మాట సెప్టెంబర్, ఆగస్ట్ ఎండింగ్ నుంచి అక్టోబర్ వరకు కంటిన్యూగా మొత్తం 4 ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్స్ ఉన్నాయి బ్యాంకింగ్ వాళ్ళకి. బ్యాంక్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఇచ్చారన్నమాట. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా రాసుకోవచ్చు. ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. రీజనల్ రూరల్ బ్యాంక్ లో పిఓ క్లర్క్ 2 నోటిఫికేషన్స్ ఇచ్చారు. అలాగే ఐబిపిఎస్ క్లర్క్ నోటిఫికేషన్ ఉంది. అలాగే ఐబిపిఎస్ పిఓ నోటిఫికేషన్ ఉంది. అంటే కంటిన్యూగా నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయండి. సో మీరు ఆల్రెడీ ఎస్బీఐ కూడా అప్లై చేసి ఉంటారు. అది జూలైలో ఉంది ఎగ్జామ్. అది కూడా అది జూన్ లాస్ట్ వీక్ లోని లేదా జూలై ఫస్ట్ వీక్ లో ఆ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. సో కంటిన్యూ ప్రాక్టీస్ ఉండాలన్నమాట. సో ప్రిలిమినరీ లెవెల్లోని ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది అవుట్ ఆఫ్ 35 లో 15 to 20 క్వశ్చన్స్ ఇవే అడుగుతారండి. సో మరి ఇది వీక్ గా ఉంటే ఇంకా మీరు క్వాలిఫై అవ్వలేనట్లే. సో అందుకని ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవడం కాదు, మీ ఎగ్జామ్ లో వెయిటేజ్ ఎక్కువ ఉందంటే ప్రతిరోజు మీ ఎగ్జామ్ క్లియర్ అయ్యే వరకు మీరు చేస్తూనే ఉండాలి. అలా రెగ్యులర్ గా చేయవలసిన మాట. ఇదొకటి, పజిల్స్ ఒకటి. పజిల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రతిరోజు చేస్తేనే మీకు అది అలవాట్లో ఉంటది, బాగా రాయగలుగుతారు. ఎప్పుడో మీకు గుర్తొచ్చినప్పుడు నేను డేటా ఇంటర్ప్రిటేషన్ రివిజన్ చేస్తానంటే అది రాదండి. చాలా మంది అలాగే నేర్చేసుకుంటారు, మళ్ళీ ఎగ్జామ్ ముందు చూడడానికి. ఇది ప్రాక్టీస్ ఉండాలండి. స్పీడ్ కావాలంటే ప్రతిరోజు చేస్తూ వస్తుంది. మీకు టాపిక్ వచ్చినంత మాత్రం నెల ఎగ్జామ్ హాల్లో రాసేలేరు. సో ఆ ప్రాక్టీస్ కావాలి, అందుకోసమే రెగ్యులర్ గా చేయాలి. ఒకటి, డేటా ఇంటర్ప్రిటేషన్ డైలీగా చేయడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ మీరు మ్యాథ్స్ మొత్తం రివిజన్ చేస్తున్నట్లేనండి. సో అందుకని డేటా ఇంటర్ప్రిటేషన్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈ టాపిక్ నేను ఎంతవరకు అయితే చెప్పగలనో అంతవరకు నేను చెప్పుకుంటూ వెళ్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇక చూడండి, ఫస్ట్ ప్రాబ్లం అండి. ఫస్ట్ ప్రాబ్లం లో మనకి వెన్ డయాగ్రామ్స్, అంటే వెన్ డయాగ్రామ్స్ బేస్డ్ ఉన్న క్వశ్చన్స్ కూడా ఉంటాయి. దీన్ని డేటా అనాలిసిస్ అంటారు. డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీ, మొత్తం 3 ఉంటాయండి. సో డేటా అనాలిసిస్ కైనా డేటా ఇంటర్ప్రిటేషన్ కైనా ఎక్కువగా పర్సెంటేజెస్ మీద బేస్ అయి ఉంటాయండి. డేటా సఫిషియన్సీ అంటే మొత్తం అన్ని మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అన్ని టాపిక్స్ మీద గ్రిప్ రావాలండి డేటా సఫిషియన్సీకి అయితే. ఓకే, సో అయితే మొత్తం అన్ని ఇంపార్టెంటే. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం.
నేను ఇప్పుడు ఈ టాపిక్ చెప్పేటప్పుడు అండి మాక్సిమం మీకు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. మీకు అవసరమైతే ఆ సొల్యూషన్ ఏదైనా కావాలనుకుంటే ఇమీడియట్ గా మీరు స్క్రీన్ షాట్స్ కానీ ఏమైనా తీసుకోండి. లేదు అంటే పర్లేదు అర్థమైందని అనిపించింది అనుకోండి, వదిలేసి మళ్ళీ నేను పేపర్ పెట్టాక మీరు చేసుకోండి. ఓకే, సొల్యూషన్ కావాలి అంటే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి అంటే ఆ పర్టికులర్ పార్ట్ కి. సో ఏ ప్రాబ్లం అయితే అయిపోద్దు, సొల్యూషన్ అయిపోయి ఒక 2 minutes గ్యాప్ ఇస్తాను, ఈ టైంలో స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్వాలేదు. ఓకే, ఎందుకంటే దీనికి సొల్యూషన్ రాసి చెప్పడం కుదరదు. సో డైరెక్ట్ గా క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే వెళ్తాను, సొల్యూషన్ ఎక్కడ మీకు చూపించను. సో మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా బాగుండాలి టాపిక్ వినాలి అంటే. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 95 స్టూడెంట్స్, క్లాస్ లో 95 స్టూడెంట్స్ ఉన్నారు. 40 ప్లే క్రికెట్, 50 ప్లే ఫుట్బాల్ అండ్ 10 ప్లే బోత్ క్రికెట్ అండ్ ఫుట్బాల్. సో ఒక క్లాస్ లో అండి టోటల్ గా మనకి 95 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 40 మెంబర్స్ క్రికెట్ ఆడుతున్నారంట, 50 మెంబర్స్ ఫుట్బాల్ అంట, 10 మెంబర్స్ బోత్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ అంట. సో అది వాడు చెప్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని వాడు అడిగిన క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ చేయాలండి. సో దాన్ని బేస్ చేసుకొని వాడు అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ చేయాలి. సో అయితే దీనికి మనం ఒక వెన్ డయాగ్రామ్ తీసుకుందాం అండి ఫస్ట్. సో వాడు ఏం చెప్తున్నాడంటే క్రికెట్ ఫుట్బాల్ 2 గేముల గురించి మాట్లాడుతున్నాడు. సో 2 గేములకి మనకు ఒక వెన్ డయాగ్రామ్ అయితే కావాలి ఖచ్చితంగా. సో వెన్ డయాగ్రామ్ అనేది డ్రా చేద్దామండి ఫస్ట్. సో వెన్ డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే కంప్లీట్ గా క్రికెట్ కి ఒక వెన్ డయాగ్రామ్ అండి, అలాగే ఫుట్బాల్ కి ఒక వెన్ డయాగ్రామ్. క్రికెట్ కి ఫుట్బాల్ కి రెండింటికి మనకి వెన్ డయాగ్రామ్స్ కావాలి, ఒకటి క్రికెట్ కి మరొకటి అంటే ఫుట్బాల్ కి. సో క్రికెట్ కోటి ఫుట్బాల్ కోటి రెండింటికి వెన్ డయాగ్రామ్ తీసుకుంటున్నానండి నేను. ఓకే, సో ఈ 2 కలిసిన పార్ట్ మాట, మీకు ఈ 2 కలిసిన పార్ట్ ఒకటి ఉంటుంది కదా, కామన్ పార్ట్ అంటారు మాట. ఈ పార్ట్ ఏదైతే ఉందో చూడండి, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది కామన్ పార్ట్ అండి. ఇది కామన్ పార్ట్ మాట మనకి కంప్లీట్ గా 2 ఉంటాయి మాట ఇక్కడ, ఎందుకంటే 2 కలిసి ఉన్న పార్ట్ ఇది. సో 2 కలిసి ఉన్న పార్ట్ కూడా ఉంది మనకి కంప్లీట్ గా. సో 2 కలిసి ఉన్న పార్ట్ కూడా ఉంటుందండి కామన్ పార్ట్, ఎందుకంటే క్రికెట్ ఫుట్బాల్. సో క్రికెట్ ఫుట్బాల్ రెండింటికి కామన్ పార్ట్. అయితే ఒక సర్కిల్ మొత్తం మనం క్రికెట్ అని తీసుకుందాం. ఒక సర్కిల్ మొత్తం కంప్లీట్ గా క్రికెట్. ఆ క్రికెట్ ఆడే వాళ్ళు మనకి 40 మెంబర్స్ అని ఇచ్చారు. క్రికెట్ ఆడే వాళ్ళు ఎంతమంది అండి? 40 పీపుల్. అంటే ఆ సర్కిల్ మొత్తంలో ఉన్న అన్ని నెంబర్స్ 40 అని అర్థం. మరొక సర్కిల్ ఫుట్బాల్ ఆడే వాళ్ళు 50 మెంబర్స్ అని ఇచ్చారు. చూడండి, ఒక సర్కిల్ మొత్తం 40, మరొక సర్కిల్ మొత్తం 50 అండి. సో ముందు అది రాసాం, అంటే క్రికెట్ ఆ సర్కిల్ మొత్తం 40, రెండో సర్కిల్ ఏదైతే ఉందో అది మొత్తం 50 అండి. అలాగే కామన్ పార్ట్ అండి, రెండింటికి మధ్యలో ఉన్న పార్ట్ ఉంటుంది కదా, ఇది కామన్ పార్ట్. అంటే ఈ 10 పీపుల్ క్రికెట్ ఆడుతారు, ఫుట్బాల్ ఆడుతారు. ఆ 10 పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు క్రికెట్ ఫుట్బాల్ 2 గేమ్లు ఆడుతారని అర్థం అండి. సో మొత్తం అయితే క్రికెట్ ఆడే వాళ్ళు 40 మెంబర్స్ ఉన్నారు, ఫుట్బాల్ ఆడే వాళ్ళు 50 మెంబర్స్ ఉన్నారు, 2 గేమ్లు ఆడే వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారండి. 2 గేమ్లు ఆడే వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఈ క్రికెట్ మొత్తం 40 కదా, అందులో ఆల్రెడీ 10 మెంబర్స్ ఉన్నారు 2 గేమ్లు ఆడే వాళ్ళు. అంటే ఆ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది 30 అవుతుంది, ఎందుకంటే సర్కిల్ మొత్తం 40 అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ 10 మెంబర్స్ క్రికెట్ ఫుట్బాల్ 2 ఆడే వాళ్ళు ఉన్నారు కాబట్టి రిమైనింగ్ 30 ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు. అలాగే ఫుట్బాల్ పార్ట్కి వచ్చినప్పటికి ఇక్కడ 40 ఉంటుంది అన్నమాట. సో అంటే మనకు డయాగ్రామ్ మొత్తం అయితే వేసేసామండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో అంటే ఆ సర్కిల్లో ఉన్న నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదో ఒక గేమ్ ఆడే పర్సన్స్ అని అర్థం. అంటే ఏదో ఒక గేమ్ ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నట్లు మనకి 30 + 10 + 40. సో ఈ టోటల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 80 పీపుల్ ఏదో ఒక గేమ్ ఆడతారు. అది క్రికెట్ అవ్వచ్చు, ఫుట్బాల్ అవ్వచ్చు, ఏదో ఒక గేమ్ ఆడే వాళ్ళని అర్థం అన్నమాట. సో 30, 10, 40 3 కలిపితే. అయితే మనకి మొత్తం మన దగ్గర స్టూడెంట్స్ అయితే 95 స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో మనకి 80 పీపుల్ మాత్రమే ఏదో ఒక గేమ్ ఆడుతున్నారు. అంటే ఒక 15 పీపుల్ ఏ గేమ్ ఆడట్లేదు వీళ్ళు, నన్ను. సో అంటే సర్కిల్లో ఉన్న పర్సన్ మాత్రమే ఏదో ఒక గేమ్ ఆడుతున్నట్లండి. సర్కిల్లో ఉన్నవే యాడ్ చేయాలి. చూడండి, ఎప్పుడైనా వెన్ డయాగ్రామ్ తీసుకునేటప్పుడు అలాగే తీసుకుంటారు అన్నమాట. కామన్ తీసుకొని దాన్ని బట్టి మిగతా రాయాలి. సో సర్కిల్లో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక గేమ్ ఆడేవాళ్ళని అర్థం. సో ఏదో ఒక గేమ్ ఆడేవాళ్ళు 80 పీపుల్ ఉన్నారు. సో 95 లో 18 మైనస్ చేస్తే 15 పీపుల్ ఉన్నారండి మళ్ళీ రిమైనింగ్. సో ఈ 15 పీపుల్ ఏ గేమ్ ఆడరు. అక్కడ 30 ఉందో చూసారా, ఆ 30 అనేది ఓన్లీ క్రికెట్ అండి. అంటే అందులో ఫుట్బాల్ ఆడే పర్సన్ ఉండడం. అలాగే 40 అనేది ఏదైతే ఉందో అది ఓన్లీ ఫుట్బాల్. ఓన్లీ ఫుట్బాల్ 40. ఆ 10 మెంబర్స్ ఏదైతే ఉందో
2 గేమ్లో ఆడేవాళ్ళండి. 10 మెంబర్స్ ఏదైతే ఉందో అది 2 గేమ్స్ ఆడేవాళ్ళు మాట. 10 మెంబర్స్ ఉన్నది ఏంటంటే కంప్లీట్ గా 2 గేమ్స్ ఆడేవాళ్ళు ఆ 10 మెంబర్స్ మాట. సో 2 గేమ్స్ ఆడేవాళ్ళు 10 మెంబర్స్. అయితే ఇక్కడ క్రికెట్ అంటే 40 మెంబర్స్, ఫుట్బాల్ అంటే 50. అట్లీస్ట్ 1 గేమ్ అంటాడు. అట్లీస్ట్ 1 గేమ్ అంటే ఏంటి? అయితే క్రికెట్ అవ్వచ్చు లేదా ఫుట్బాల్ అవ్వచ్చు. సో అట్లీస్ట్ 1 గేమ్ అంటే ఏంటండి? అయితే క్రికెట్ లేదా ఫుట్బాల్ అని అర్థం అన్నమాట. సో మొత్తం మీద ఆ సర్కిల్లో ఉన్న ప్రతి పర్సన్ ఏదో ఒక గేమ్ ఆడుతున్నట్లే 80 పీపుల్. సో మొత్తం మనకి 95 స్టూడెంట్స్ ఉన్నారు, అందులో 80 పీపుల్ మాత్రమే ఏదో ఒక గేమ్ ఆడుతున్నారు. అంటే 15% ఏ గేమ్ ఆడట్లేదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి వాడు అడిగే క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడండి? హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే ఓన్లీ ఫుట్బాల్? సో హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే ఓన్లీ ఫుట్బాల్? ఓన్లీ ఫుట్బాల్ ఆడే వాళ్ళు కావాలంట. ఓన్లీ ఫుట్బాల్ అంటే 40 మెంబర్స్ అండి. హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే ఓన్లీ ఫుట్బాల్ అంటే ఆ బ్లూ కలర్ లో ఉన్నదన్నమాట 40 పీపుల్. ఎందుకంటే ఫుట్బాల్ మొత్తం 50, అందులో 10 మెంబర్స్ 2 గేమ్స్ ఆడతారు, 40 మెంబర్స్ మాత్రమే ఓన్లీ ఫుట్బాల్ ఆడతారండి. హౌ మెనీ స్టూడెంట్స్ అట్లీస్ట్ ప్లే అట్లీస్ట్ 1 గేమ్ అంటే ఏదో ఒక గేమ్ ఆడేవాళ్ళు. అంటే సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కలపాలి. సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కలిపితే మనకి 80 వస్తుందండి అట్లీస్ట్ 1 గేమ్ అంటే. హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే ఓన్లీ క్రికెట్? ఓన్లీ క్రికెట్ అంటే క్రికెట్ ఆడేవాళ్ళు 40, అందులో 2 గేమ్లు ఆడేవాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు, అంటే ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు 30 పీపుల్ అండి. హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే ఎగ్జాక్ట్లీ 1 గేమ్ అండి. సో హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే ఎగ్జాక్ట్లీ 1 గేమ్ అంటే కరెక్ట్ గా ఒక గేమే. ఒక గేమ్ అంటే ఏంటి? అయితే ఓన్లీ క్రికెట్ లేదా ఓన్లీ ఫుట్బాల్. కరెక్ట్ గా ఒక గేమ్ ఆడాలి, 2 గేమ్లు ఆడకూడదు అన్నమాట ఆ పర్సన్. సో ఏదో ఒక గేమే ఆడాలి, అయితే క్రికెట్ లేదా ఫుట్బాల్. అలాగే ఎగ్జాక్ట్లీ 1 గేమ్ ఉన్న పర్సన్ అండి. ఎగ్జాక్ట్లీ 1 గేమ్ అంటే 30 + 40 అండి 70 పీపుల్. 30ని 40ని కలపాలి, ఎందుకంటే 30 మెంబర్స్ ఓన్లీ క్రికెట్ ఆడతారు, 40 మెంబర్స్ ఓన్లీ ఫుట్బాల్ ఆడతారు. సో 30 + 40 అంటే ఎంత అవుతుందండి? 70 మెంబర్స్. నెక్స్ట్, హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే నైదర్ క్రికెట్ నార్ ఫుట్బాల్? క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఆడిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారండి. ఆల్రెడీ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 15 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ అండి 6 to 10 చూద్దాం. 6 to 10 ప్రాబ్లంలో ఇన్ ఏ క్లాస్ 72 స్టూడెంట్స్ డ్రింక్ ఓన్లీ టీ. 72 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఓన్లీ టీ తాగుతారంట. సో ఓన్లీ టీ తాగే వాళ్ళు 72 మెంబర్స్ అండి. అండ్ 50% ఆఫ్ ది స్టూడెంట్స్ డ్రింక్ కాఫీ. కాఫీ తాగే వాళ్ళు 50% స్టూడెంట్స్ ఉన్నారు. 25% ఆఫ్ ది స్టూడెంట్స్ డ్రింక్ బోత్ టీ అండ్ కాఫీ. టీ అండ్ కాఫీ రెండు అయితే 25% అండి. అండ్ 5% ఆఫ్ ది స్టూడెంట్స్ డ్రింక్ నైదర్ టీ నార్ కాఫీ. సో మొత్తం మీద మనకి ఓన్లీ టీకి తప్ప మిగతావన్నీ పర్సంటేజ్లోనే ఉన్నాయండి. ఓన్లీ టీ అనేది తప్ప రిమైనింగ్ అన్ని పర్సంటేజ్లోనే ఉన్నాయి. సో ఆ పర్సంటేజ్లోనే మొత్తం కాల్కులేట్ చేయాలండి. మొత్తం అంతా ముందు పర్సంటేజ్లోనే కాల్కులేట్ చేసుకొని వెళ్ళాలి. సో ఫస్ట్ చేసేటప్పుడు సో మొత్తం ఎంతమంది ఉన్నారు? 72 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 72 స్టూడెంట్స్ లో 50% ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాఫీ తాగుతారంట. 25% ఆఫ్ ది స్టూడెంట్స్ బోత్ టీ అండ్ కాఫీ తాగుతారంట. 5% ఆఫ్ ది స్టూడెంట్స్ డ్రింక్ నైదర్ టీ నార్ కాఫీ అంట. సో ఇది వాడు చెప్తున్న డేటా అన్నమాట. సో ముందు మనం ఆ డేటాని సింప్లిఫై చేద్దామండి. సో ముందు ఆ డేటాని మనం సింప్లిఫై చేసాం అనుకోండి, దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి 2 రకాల డ్రింకులు ఉన్నాయి, టీ ఒకటి కాఫీ ఒకటి అండి. 2 డ్రింక్స్ ఉన్నాయండి మనకి. సో 2 డ్రింక్స్ కాబట్టి ఆ 2 డ్రింక్స్ కి మనం 2 సర్కిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి టీ అనే డ్రింక్, మరొకటి కాఫీ అండి. మరొక డ్రింక్ ఏంటండి? కాఫీకి సంబంధించింది అన్నమాట. టీ కాఫీ 2 ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి టీ గురించి మనకి ఇక్కడ ప్రత్యేకించి ఏం చెప్పలేదు. సో టీ ఎంతమంది తీసుకున్నారనే పాయింట్ తెలియదు, ఆ తర్వాత చూద్దాం. అలా కాకుండా కాఫీ అయితే 50% స్టూడెంట్స్ కాఫీ తాగారంట. అంటే పర్సంటేజ్ లో తీసుకుంటున్నానండి. ఇక్కడ 72 అనేది నెంబర్ మాట, సో అందుకని అది నేను రాయట్లేదు. కాఫీ తీసుకున్న వాళ్ళు 50% ఆఫ్ ది స్టూడెంట్స్ కాఫీ తీసుకున్నారు. అలాగే 2 డ్రింక్స్ తీసుకున్న వాళ్ళండి, మధ్యలో వేయాలి మీరు ఎప్పుడైనా 2 డ్రింక్స్ అంటే 25% అండి. అది 2 డ్రింక్స్ తీసుకునే వాళ్ళు 25%. ఇప్పుడు దీన్ని బట్టి మనకున్న డేటా ఇదే మాట. అలాగే మొత్తం ఎప్పుడు కూడా మనం పర్సంటేజ్ అంటే 100% అని తీసుకుంటాం. ఈ 100% లో మొత్తం 100% అని తీసుకుంటాం కదా. ఈ 100% లో 5% ఆఫ్ ది పీపుల్ ఏ డ్రింక్ తీసుకోరు, అంటే ఈ డ్రింకులు తాగరాలు. ఓకే, సో 95% మాత్రమే టీ గానీ కాఫీ గానీ తాగే పీపుల్ మాట. సో 100% అంటే మొత్తం అండి, మొత్తం 100% అనుకుంటాం.
ఇందులో 5% ఆఫ్ ది పీపుల్ ఈ డ్రింక్స్ తాగరని చెప్పాడు. అందుకే నేను 95% మాత్రం ఈ డ్రింక్స్ తాగేవాళ్ళు. అంటే ఏంటి, మీకు సర్కిల్లో ఉన్న నెంబర్లన్నీ కలిపారనుకోండి 95 రావాలి. దాని మీనింగ్ అది మాట. సర్కిల్లో ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే 95. ఎందుకంటే ఈ డ్రింక్స్ తాగుతున్నారంటే అది సర్కిల్లో ఉండాలి ఆ టోటల్ మొత్తం. సో ఏదో ఒక డ్రింక్ తాగే వాళ్ళు 95% పీపుల్ అండి, ఈ కాఫీ కానీ టీ కానీ తాగే వాళ్ళు. అయితే ఇక్కడ కాఫీ 50% ఉంది, బోత్ డ్రింక్స్ 25 ఉంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఓన్లీ కాఫీ అనే పాయింట్ ఉంది చూసారా, అంటే టీతో సంబంధం లేని పార్ట్ ఒకటి ఉంటుంది, అది 25. ఎందుకంటే రెండు కలిపి 50 ఉండాలి. పైన కాఫీ సర్కిల్ మొత్తం 50 కదా. అలాగే ఇంకోటి ఏంటంటే, మొత్తం సర్కిల్లో ఉన్నవన్నీ కలిపితే 95 ఉండాలి. ఎందుకంటే ఈ డ్రింక్స్ తాగే వాళ్ళు 95 అని వచ్చింది మనకి. సో ఇవి రెండు 50 కాబట్టి ఇంకా రిమైనింగ్ ఇక్కడ 45% ఉండాలండి, అప్పుడు 95 అవుతుంది. నేను టోటల్ గా కాఫీ మొత్తం 50 ఉంది, అందులో 25 వేసాను, తర్వాత రిమైనింగ్ 25 ఓన్లీ కాఫీలో వేసాను. సో ఇప్పుడు ఇది మొత్తం 50 ఉంది కాబట్టి మిగతా పార్ట్ 45 ఉండాలి, ఎందుకంటే టోటల్ గా 95% రావాలి. ఇప్పుడు దీన్ని బట్టి టీ తాగే వాళ్ళ పర్సంటేజ్ రాయొచ్చండి. మరి టీ తాగే వాళ్ళ పర్సంటేజ్ అంటే 45 + 25 అండి. సో 45 + 25 అంటే ఈ రెండు కలిపామనుకోండి 70% అండి. 70% టీ తాగేవాళ్ళు. ఇది మనం కాల్కులేట్ చేసిన వాల్యూ మాట. అంటే సర్కిల్, టీ సర్కిల్ మొత్తం మనకి 70% అండి. టీ సర్కిల్ మొత్తం ఎంత అండి, 70%. సో ఈ విధంగా మనం ఆ మొత్తం అంతా సాల్వ్ చేయడం అయితే జరిగింది. అంటే మొత్తం అంతటిని పర్సంటేజ్ లో మార్చాం. ఇంకోటి మనకి ఏమి ఇచ్చాడంటే ఓన్లీ టీ వాల్యూ ఇచ్చాడు, వాడు నెంబర్ ఇచ్చాడు. చూడండి మొత్తం అంతా పర్సంటేజ్ లో రాశాను. ఇప్పుడు నేను రాసిందంతా కూడా మనకి వాడిచ్చిన ప్రాబ్లం లో ఓన్లీ టీ గురించి ఉందండి, ఓన్లీ టీ గురించి. సో ఓన్లీ టీ అనేది 72 ఇచ్చాడు. ఇక్కడ ఓన్లీ టీ అంటే 45%. ఓన్లీ టీ అంటే ఎంత అండి, 45%. దాని వాల్యూ వాడు 72 అని ఇచ్చాడు. సో ఓన్లీ టీ వాల్యూ ఎంత ఇచ్చాడండి, 45%, దాని వాల్యూ 72 మాట. వాడు ఇచ్చింది ఓన్లీ టీ వాల్యూ మాట. ఓన్లీ టీ అంటే 45%, దాని వాల్యూ 72. దీని నుంచి నేనేం చేస్తున్నానంటే 5% వాల్యూ కాల్కులేట్ చేస్తున్నానండి. ఒకటండి జనరల్ గా అయితే 45% వాల్యూ ఎంత అయితే మిగతాది ఎంత అనేది కాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ ప్రాబ్లంకి వచ్చేటప్పటికి డేటా ఇంటర్ప్రిటేషన్ లో ఇంకొక పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి, మీకు కాలిక్యులేషన్ అనేది ఈజీగా, చాలా ఈజీ సాల్వింగ్ లో వెళ్ళాలండి. ఈజీ సాల్వింగ్ అంటే ఏదో ఒక మెథడ్ మీద బేస్ అయి ఉండదు, మీ యొక్క ఐక్యూ మీద బేస్ అయి ఉంటుంది, మీరు నేర్చుకున్న నెంబర్ ఆఫ్ మెథడ్స్ మీద ఉంటుంది. అందుకే నేను మల్టిప్లికేషన్లు కానీ ఇవన్నీ ఎక్కువ ఎందుకు చెప్తాను అంటే, డేటా ఇంటర్ప్రిటేషన్ లో కాలిక్యులేషన్ సరిగ్గా చేయలేదా పెన్న కదలదు, ఎక్కువ క్వశ్చన్స్ పడవు. సో కాలిక్యులేషన్ మీకు నచ్చినట్లు చేశారంటే ఎక్కువైపోద్ది. ఇప్పుడు నేను ఎవరు చేసినట్లు చేయను, ఇది కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తాను కాలిక్యులేషన్. సో అలా డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ తోటే కాలిక్యులేషన్ లో వెళ్తేనే మీరు ఎక్కువ రాయగలరు, లేకపోతే టైం పట్టేస్తుందండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎంత ఫాస్ట్ గా చేసినా లాజికల్ గా చేసేవాడికి మీకు 5 క్వశ్చన్లైనా డిఫరెన్స్ ఉంటుంది చాలు మనకు జాబ్ పోవడానికి, ఒక 5 మార్కులు. సో అందుకని కాలిక్యులేషన్ మీద కంఫర్ట్ నేర్చుకోవాలి. అందుకే నేను ఫస్ట్ ఏం చెప్తున్నానంటే, మీరు చేసే మొదటి ప్రాక్టీస్ సింప్లిఫికేషన్సే. సింప్లిఫికేషన్స్ మీద కనీసం అరౌండ్ ఒక 30 క్వశ్చన్స్ అయినా మీరు ప్రాక్టీస్ చెయ్యాలి. సింప్లిఫికేషన్స్ మీద ఒక 30 క్వశ్చన్స్ అయినా సింప్లిఫికేషన్స్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు మీకు ఆ గ్రిప్ దొరుకుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం కాల్కులేట్ చేయవలసింది ఏంటండి, 5% వాల్యూ కాల్కులేట్ చేయాలి. చూడండి 45% అంటే 72 కదా, 5% అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 45ని ఏ నెంబర్ తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. 45ని ఏ నెంబర్ తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. ఇప్పుడు 45ని మనం 9 తో డివైడ్ చేసాం అనుకోండి 5 వస్తుందండి. 45ని 9 తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. అంటే 72ని కూడా మీరు 9 తో డివైడ్ చేయాలి, అంటే 8. 5% అంటే 8. చూడండి నేను చేసింది ఏంటంటే ఆ 45%ని వాడే నేను 5% కాల్కులేట్ చేశాను. 45% అంటే 72 అనేది మనకి ఇచ్చిన డేటా అండి. అంటే మనం ఈ సర్కిల్ మొత్తం సాల్వ్ చేస్తే 45% వచ్చింది ఓన్లీ టీ, దాని నెంబర్ వాడు 72 అని ఇచ్చాడు. దాని నుంచి నేను 5% అంటే కాల్కులేట్ చేశానండి. డివైడెడ్ బై 9 చేస్తే నాకు 5% అంటే 8 అని వచ్చింది అనమాట. సో 5% వాల్యూ ఎంత అండి, 8. సో 5% వాల్యూ 8కి ఈక్వల్ గా ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి 1 by 1 అంటే ఇప్పుడు నాకు 5% అంటే 8 ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని వాడు అడిగే క్వశ్చన్స్ ఒకటిగా సాల్వ్ చేసుకుంటూ వెళ్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ క్వశ్చన్ లో ఏముంది, వాట్ ఈస్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్ అని ఉందండి. వాట్ ఈస్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్. సో వాట్ ఈస్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్ అంటే క్లాస్ లో టోటల్ స్ట్రెంగ్త్ కావాలి. సో ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట, టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్ అడిగాడు. సో టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్ అంటే మనకి 100% ఎంత. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అండి
సో టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్ అంటే 100% వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. మీకు టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్ అంటే ఎంత అండి? 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్నే టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్ అంటారు. మరి 100% ని నేను ఎలా రాస్తున్నానో చూడండి. 20 into 5% అని రాస్తున్నాను. 20 into 5%. మరి 20 into 5% అంటే సో ఇప్పుడు మనకి 20 into 5% మాట. సో 20 అనేది నార్మల్ నెంబర్, ఎందుకంటే ఇది ఒకదానికే పర్సెంటేజ్ అప్లై చేయాలి. 5% అంటే మనకి వాల్యూ 8 అండి. సో మరి 20 into 8 అంటే ఎంత అవుతుందండి? 160. సో 20 into 8 అంటే ఎంత అండి? 160. అంటే టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్ 160. ఎందుకంటే వాడు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అండి టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్ అంటే 100% వాల్యూని కాలిక్యులేట్ చేయండి. 100% అంటే ఏం చేయొచ్చు అండి? 20 into 5% అని రాయొచ్చు. ఎందుకంటే నా దగ్గర 5% వాల్యూ ఉంది, దాన్ని వాడుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ వాల్యూ వాడితే నాకు ఈజీగా కాలిక్యులేట్ అయిపోద్దండి. అందుకని నా అప్రోచ్ లో వెళ్తాను అనమాట. డేటా ఇంటర్ప్రిటేషన్ లో మెయిన్ అండి చాలా మందికి సరిగ్గా రాంది ఏంటంటే కాలిక్యులేట్ చేయడమే. అక్కడే మీకు ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. కాలిక్యులేషనే కదా చేసేసుకోవచ్చు అనే ఒక చిన్న ఇది ఉంటుంది అన్నమాట. కానీ అదే మనకి తక్కువ మార్క్స్ తెచ్చి పెడుతుంది. కాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి డేటా ఇంటర్ప్రిటేషన్ లో. సో 100% అంటే 20 into 5% అండి. సో 20 into 5% అంటే 8 కదా. 20 into 8 అంటే ఎంత అవుతుందండి? 160. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దామండి. సెకండ్ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు? సెకండ్ అంటే 7th క్వశ్చన్ అండి. సో దీంట్లో మనకి 7th క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్రింక్ ఓన్లీ టీ ఆర్ ఓన్లీ కాఫీ? హౌ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్రింక్ ఓన్లీ టీ ఓన్లీ కాఫీ? ఓన్లీ టీ ఓన్లీ కాఫీ తాగే వాళ్ళ స్టూడెంట్స్ యొక్క నెంబర్ కావాలంట. సో డ్రింక్ ఓన్లీ టీ ఓన్లీ కాఫీ కావాలండి. సో ఓన్లీ టీ ఓన్లీ కాఫీ కావాలి అంటే ఇప్పుడు సో మనం నెక్స్ట్ చేసేదండి. సో ముందు 6th క్వశ్చన్, ఇది 7th క్వశ్చన్ అండి. ఓన్లీ టీ ఓన్లీ కాఫీ అండి. ఓన్లీ టీ ఓన్లీ కాఫీ అంటే ఓన్లీ టీ అంటే మనకి 45% ఉంది. ఓన్లీ టీ అంటే ఎంత ఉందండి? 45%. అలాగే ఓన్లీ కాఫీ అంటే ఎంత ఉందండి? ఆ బ్లూలు మాట. ఓన్లీ కాఫీ అంటే 25% ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 70% అండి ఓన్లీ టీ ఆర్ ఓన్లీ కాఫీ అంటే. అంటే ఇంకా అందులో 2 డ్రింక్లు తాగే వాళ్ళు ఉండకూడదండి. అంటే ఇప్పుడు మనం ఈ 70% వాల్యూని కాలిక్యులేట్ చేయాలి. సో దీన్ని మనం 14 into 5% అని రాయొచ్చండి. 14 into 5%. సో 14 into 5% అంటే మనం ఏమని రాస్తామండి? 14 into 5% వాల్యూ 8 కదా. సో 14 8s కాలిక్యులేట్ చేయాలి. సో 14 8s మనం కాలిక్యులేట్ చేసినట్లయితే 112. ఇది మనకి ఓన్లీ టీ ఆర్ ఓన్లీ కాఫీ అండి. సో ఓన్లీ టీ ఆర్ ఓన్లీ కాఫీ అంటే ఎంత అండి? సో ఓన్లీ టీ ఆర్ ఓన్లీ కాఫీ అంటే ఓన్లీ టీ అనేది 45%, ఓన్లీ కాఫీ అనేది 25%, రెండు యాడ్ చేస్తే 70% అండి. సో ఇప్పుడు మనం 70% వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. ఈ 70% మనం ఏమని రాయొచ్చు అంటే 14 into 5%. ఎందుకు నేను 5% సపరేట్ చేస్తున్నాను? నాకు 5% వాల్యూ తెలుసు కాబట్టి. అంటే నేను 45% నుంచి డైరెక్ట్ గా 5% కట్టుకున్నాను అనమాట. సో 5% వాల్యూ తెలుసు కాబట్టి సో 14 into 5% అంటే 14 into 8. సో 14 into 8 అంటే ఎంత అవుతుందండి? 112. సో 14 into 8 అంటే ఎంత అండి? 112. సో ఇది మనకి 7th క్వశ్చన్ అండి. అలాగే నెక్స్ట్ వన్ 8th క్వశ్చన్ చూద్దాం. సో 8th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం అండి. 8th క్వశ్చన్ లో వాడు ఏం చెప్తున్నాడు? హౌ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్రింక్ నైదర్ టీ నార్ కాఫీ? సో ఇది డైరెక్ట్ గా చెప్పవచ్చండి. నైదర్ టీ నార్ కాఫీ అంటే ఎంత అండి? 5%. ఎందుకంటే ఏ డ్రింక్ తాగిన వాళ్ళు 5% అని వాడే చెప్తాడు. మనం ఆల్రెడీ 5% వాల్యూ కాలిక్యులేట్ చేసేసామండి. సో నైదర్ టీ నార్ డ్రింక్ అంటే 5% వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. సో ఆ 5% వాల్యూ ఎంత అండి? 8. సో 8th వన్ డైరెక్ట్ గా 8 అని చెప్పవచ్చు. ఇంకా మనం దాన్ని ప్రత్యేకించి కాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. సో నైదర్ డ్రింక్ నైదర్ టీ నార్ కాఫీ అంటే వాళ్ళు టీ గానీ కాఫీ గానీ తాగరు. టీ గానీ కాఫీ గానీ తాగలేని వాళ్ళు 5%. సో 5% అంటే వాల్యూ ఎంత అండి? 8. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూద్దాం. 9th ప్రాబ్లం లో హౌ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్రింక్ ఓన్లీ కాఫీ? ఓన్లీ కాఫీ అడుగుతున్నాడు అండి 9th క్వశ్చన్. హౌ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్రింక్ ఓన్లీ కాఫీ? సో ఓన్లీ కాఫీ గురించి మనం కాలిక్యులేట్ చేయమంటున్నాడు అనమాట. సో ఓన్లీ కాఫీ అనేది ఎంత పర్సెంటేజో చూడాలి. సో హౌ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్రింక్ ఓన్లీ కాఫీ? సో ఓన్లీ కాఫీ అనేది ఎంత పర్సెంటేజ్? సో ఓన్లీ కాఫీ అంటే ఎంత పర్సెంటేజో చూసుకొని మనం కాలిక్యులేట్ చేయాలి. సో ఓన్లీ కాఫీ అంటే మనకి ఇది 9th క్వశ్చన్ అండి. 8th క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాం కదా. 8th క్వశ్చన్ లో ఏం చెప్పుకున్నాం అండి? నైదర్ డ్రింక్ నార్ కాఫీ, నైదర్ టీ నార్ కాఫీ అంటే 5% అండి. నన్ను సో అది 8 ఆన్సర్. సో 8th పక్కన పెట్టి 9th దానికి వెళ్తున్నాం.
ఓన్లీ కాఫీ అంటే చూడండి అక్కడ ఎంత ఉందండి 25% వాల్యూ కావాలండి. మరి 25% అంటే ఏమని రాస్తారండి 5 into 5%. సో 5 into 5%. మరి 5 into 5% అంటే 5 into 5% వాల్యూ ఎంత అండి 8. సో 5% వాల్యూ 8 కదా. సో 5 into 8 అంటే ఎంత అవుతుందండి 40. సో 40 అనేది ఆన్సర్. ఓన్లీ కాఫీ అంటే 25%. 25% అంటే 5 into 5% అండి. సో 5 into 5% అంటే 5 into 5% వాల్యూ 8 కదా. సో 5 8s are 40. సో 5 8s ఎంత అవుతుందండి 40. సో 5 8s are 40 అనేది మనకు ఆన్సర్ మాట అక్కడ. అలాగే నెక్స్ట్ 10th ప్రాబ్లం చూద్దామండి. సో 10th వన్ ఇది మనకి ఈ సెట్ లో లాస్ట్ వన్. హౌ మెనీ ఆఫ్ దెమ్ డ్రింక్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద టూ. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద టూ అంటే ఏదో ఒక డ్రింక్ తాగేవాళ్ళు, మొత్తమే డ్రింక్ తాగాలని అర్థం. మీకు అట్లీస్ట్ వన్ అంటే 1 or more డ్రింక్స్ అని అర్థం అండి. సింపుల్ గా ఏదో ఒక డ్రింక్ మాత్రం తాగాలి, అయితే టీ లేదా కాఫీ, మొత్తం మీద ఏ డ్రింక్ తాగినా పర్లేదు, డ్రింక్ తాగే పర్సన్స్ కావాలి. హౌ మెనీ ఆఫ్ దెమ్ డ్రింక్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద టూ. సో అట్లీస్ట్ వన్ ఆఫ్ ద టూ డ్రింక్స్ మాట, ఏదో ఒక డ్రింక్ తాగే పర్సన్స్ కావాలి. సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అట్లీస్ట్ వన్ ఆఫ్ ద డ్రింక్ అంటే ఎయిదర్ టీ ఆర్ కాఫీ, ఏ డ్రింక్ తాగినా పర్లేదు. సో అంటే సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కాల్కులేట్ చేయాలి. మరి సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ అంటే ఎంత అండి? సో సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సర్కిల్లో ఉన్న వాళ్ళంటే మనకి టోటల్ గా ఆ నెంబర్లన్నీ కలిపాం అనుకోండి 95% వస్తుందండి. సో కలిపితే ఎంత అవుతుందండి 95%. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద డ్రింక్ అంటే సర్కిల్లో ఉన్నవన్నీ కలపాలి. 50 + 45 95%. సో ఈ 95% ని మనం 5 into 19% అని రాయొచ్చు. అలా కాకుండా ఇంకొక ఆల్టర్నేట్ కూడా ఉందండి. 100% లో 5% తీసేయండి. 100% అని మొత్తం వాల్యూ మాట. సో 100% లో మీరు 5% తీసిన 95 వస్తుంది కదా. అంటే ఇక్కడ మనం ఇలా కూడా ఆలోచించవచ్చు కదండి. సో 100% అంటే ఎంత అవుద్ది? 100% వాల్యూ ఏదైతే ఉందో అది 160 అండి. ఇందులో 5% అంటే 8 కదా, ఇది మైనస్ చేసేయాలి. చేసేస్తే 152 అనేది ఆన్సర్. సో 152 అనేది ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ ఏంటండి ప్రాబ్లం లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, సో వాడు ఏం చెప్తున్నాడు, మొత్తం వాడు ఇచ్చింది అయితే కాఫీ ఇచ్చాడు 50% అని, బోత్ డ్రింక్స్ 25 ఇచ్చాడు. సో ఓన్లీ కాఫీ 25 వేసాను. అలాగే నెక్స్ట్ మొత్తం 100% అనుకుంటాం, 5% ఏం తాగలేదు కాబట్టి 95% మాత్రమే ఏదో ఒక డ్రింక్ తాగుతారు. అంటే సర్కిల్లో ఉన్నవన్నీ యాడ్ చేస్తే 95 వస్తుంది. ఇదంతా 50 ఉందండి. సో రిమైనింగ్ 45 ఇక్కడ వేయాలి. ఓకే, సో ఎందుకంటే మొత్తం 95. అప్పుడు టీ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. ఈ 45 25 కలిపితే 70. ఇది 45 అనేది ఓన్లీ టీ మాట. వాడు దీని నెంబరే మనకి ఇచ్చాడు, ఓన్లీ టీ వాల్యూ ఇచ్చాడు. అంటే 45% అంటే 72 అని ఇచ్చాడు. సో దీని నుంచి నేను ఏం చేశానంటే 5% క్యాల్కులేట్ చేసుకోండి. ఎందుకంటే వాడు అడిగే ప్రతి క్వశ్చన్ 5 మల్టిపుల్ మాట, అందుకే నేను 5% క్యాల్కులేట్ చేస్తున్నాను. 45 ని డివైడెడ్ బై 9 చేశానండి. సో ఇక్కడ కూడా మీరు డివైడెడ్ బై 9 చేయాలి. సో 45/9 చేస్తే 5%. సో ఇక్కడ డివైడ్ బై 9 చేస్తే 5% అంటే 8 అని వచ్చింది. సో ఇందులో 6th క్వశ్చన్ ఏంటంటే టోటల్ స్ట్రెంత్ అడిగాడు, అంటే 100% క్యాల్కులేట్ చేయమన్నాడు. సో 100% అంటే ఏమని రాయొచ్చు, 20 into 5% అని రాయొచ్చు. 20 into 5% వాల్యూ 8 అండి. 20 into 8 అంటే 160. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్లీ 1 డ్రింక్ అని చెప్పాడండి. 7th క్వశ్చన్ లో ఏం చెప్తున్నాడండి, ఎగ్జాక్ట్లీ 1 డ్రింక్. సో ఎగ్జాక్ట్లీ 1 డ్రింక్ అంటే ఓన్లీ టీ ఓన్లీ కాఫీ అండి. ఎగ్జాక్ట్లీ 1 డ్రింక్ అంటే ఓన్లీ టీ ఓన్లీ కాఫీ. అంటే ఈ 45 ని 25 ని యాడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ 1 డ్రింక్ అంటే ఓన్లీ టీ ఓన్లీ కాఫీ అండి. సో ఈ రెండు కలపాలి. సో 45 + 25 అండి. సో 45 + 25 అంటే 70% అండి. సో ఎగ్జాక్ట్లీ 1 డ్రింక్ అంటే 45 + 25 70%. ఈ 70% ని మనం ఏమని రాయొచ్చు అంటే 14 into 5% అని రాయొచ్చు అండి. 14 into 5%. సో 14 into 5% అంటే 8. సో 14 8s ఎంత అవుతుందండి 112. సో 14 8s ఎంత అండి 112. నెక్స్ట్ వన్ మనకి 8th వన్ ఏంటంటే నైదర్ టీ నార్ కాఫీ. నైదర్ టీ నార్ కాఫీ అంటే 5% అండి. 5% వాల్యూ 8 మాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఏం అడిగాడండి, ఓన్లీ కాఫీ అంటే 25% అడిగాడండి. సో 25% అంటే ఆ 25% వాల్యూ క్యాల్కులేట్ చేయాలనుకోండి. సో ఆ 25% ని మనం 5 into 5% అని రాయొచ్చండి. సో 5 into 5% వాల్యూ 8 అవుతుంది. సో 5 8 40. తర్వాత లాస్ట్ వన్ అండి, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద డ్రింక్. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద డ్రింక్ అంటే 95% అండి. అంటే ఏదో ఒక డ్రింక్ తాగేవాళ్ళు. 100 - 5%. సో 160 - 8. సో 152.